హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఇవాళ సెప్టెంబర్ 22. సో టెట్ హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు అందరూ చూసుకున్నారా లేదా? ఒకవేళ చూసుకోకపోయినట్లయితే టెట్ హాల్ టికెట్స్కి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ అలానే అక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలానే మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మొత్తం ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పసిడి ఛాయలో మిసమిసలాడే, పేరు వినగానే నోరూరించే, ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే, పిల్లలు మెచ్చేది. ఆప్షన్స్: గాలిపటం, బెల్లం లడ్డు, నేరేడు పండు, కాకరకాయ. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బెల్లం లడ్డు. పసిడి ఛాయలో మిసమిసలాడే, పేరు వినగానే నోరూరించే, ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే, పిల్లలు మెచ్చేది అంటే బెల్లం లడ్డు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశము డాష్ కాపాడిన వీరులు. సో ఈ ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. దేశము డాష్ కాపాడిన వీరులు. ఇక్కడ ఖాళీలో సరిపోయే విభక్తి ప్రత్యయాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. యొక్క, వలన, కంటే, ను. ఈ ఖాళీలో ఏ విభక్తి ప్రత్యయం సరిపోతుంది? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ను. దేశమును కాపాడిన వీరులు. సో ఇక్కడ వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అంటే విభక్తి ప్రత్యయం అనేది తప్పనిసరి అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో కేవలం హ్రస్వ అక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి. కేవలం హ్రస్వ అక్షరాలతో ఏర్పడిన పదాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ఆవు, కాగితం, యామం, అరక. కేవలం హ్రస్వాక్షరాలు ఉండాలి. అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరించే వాటిని హ్రస్వాలు అంటాము. సో కేవలం హ్రస్వాలతో ఏర్పడినటువంటి పదాన్ని గుర్తించండి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అరక. అరక అనే పదంలో ఆ, రా, క అనే అక్షరాలు హ్రస్వాక్షరాలు. ఇవన్నీ కూడా ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పాడు కరువులకు బాణాలు, మా పంట చేలికివి ప్రాణాలు. ఈ గేయం వేటిని ఉద్దేశించబడింది? ఆప్షన్స్: మయూరాలు, చిలుకలు, వర్షాలు, సీతాకోక చిలుకలు. పాడు కరువులకు బాణాలు, మా పంట చేలికివి ప్రాణాలు అని వేటిని ఉద్దేశించి ఈ గేయాన్ని పాడడం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వర్షాలు. పాడు కరువులకు బాణాలు అలానే పంట చేలుకు ప్రాణాలు అంటే వర్షాలని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిని పెట్టు జాతీయానికి అర్థం. ఆప్షన్స్: విని ఆచరించడం, పూర్తిగా మునిగిపోవడం, చెప్పు చేతల్లో నడవడం, పట్టించుకోకపోవడం. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు అనే వాక్యంలో పెడచెవిన పెట్టడం అనే జాతీయానికి అర్థాన్ని గుర్తించాలి.
సో పెడచెవిని పెట్టడం అంటే ఏంటో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పట్టించుకోకపోవడం. పెడచెవిన పెట్టుట అనే జాతీయానికి అర్థం వచ్చేసి పట్టించుకోకపోవడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. అవ్వ శిష్యులకు సూదినిచ్చింది అనే వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని క్రిందున్నటువంటి వాటిలో నుంచి గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. అవ్వకు శిష్యులు ఏమిచ్చారు, అవ్వ శిష్యులకు ఏమిచ్చింది, అవ్వకు సూదిని ఎవరిచ్చారు, సూదిని అవ్వకు ఇచ్చిందెవరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అవ్వ శిష్యులకు ఏమిచ్చింది అనేది ఈ వాక్యానికి సరిపడే ప్రశ్నార్థక వాక్యం అన్నమాట. ఏమిచ్చింది అనే ప్రశ్నకి సూదినిచ్చింది అనేది సమాధానంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు పదాలను వరుస క్రమంగా అమర్చిన వాటిలో సరి అయినది గుర్తించండి. ఆప్షన్స్: కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు, నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు, ధాన్యం, కలుపు, నూర్పిడి, నాట్లు, నూర్పిడి, ధాన్యం, కలుపు. వీటన్నిటిని వరుస క్రమంలో అమర్చినట్లయితే ఆ వరుస క్రమం ఏ విధంగా ఉంటుందో గుర్తించి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం. సో మొదటగా నాట్లు వేయడం జరుగుతుంది, తర్వాత కలుపు తీస్తారు, పంట పండిన తర్వాత నూర్పిడి, నూర్పిడి తర్వాత ధాన్యం చేతికొస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రోజు నుండి మేమందరం మా ఇళ్లలో అనవసరంగా విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ. ఆప్షన్స్: సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక స్పృహ, నైతిక స్పృహ, పఠనాభిలాష స్పృహ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సామాజిక స్పృహ. నెక్స్ట్ క్వశ్చన్. విహగము అనగా. ఆప్షన్స్: అవకాశాన్ని గమనించినది, ఆకాశంలో పోవునది, నీటిలో సంచరించేది, బొరియలో నివసించున్నది. విహగము అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఆకాశంలో పోవునది. విహగము అంటే ఆకాశంలో పోవునది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ. క్రిందున్నటువంటి ఈ సాహిత్య ప్రక్రియలలో ఏ సాహిత్య ప్రక్రియ ఇలా జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తుంది అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. పురాణం, శతకం, ఇతిహాసం, ప్రబంధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఇతిహాసం. ఇతిహాసాలు ఇది ఇలా జరిగింది అని తెలియజేసే సాహిత్య ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామ పదం యొక్క గణం. ఆప్షన్స్: మగనం, భగనం, నగనం, జగనం. శ్రీరామ అనే పదానికి గణాన్ని గుర్తించండి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మగనం. శ్రీరామ అనే పదం యొక్క గణం మగనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత. నరకంలో హరిశ్చంద్రుడు అనే నాటకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్ చూసినట్లయితే సి నారాయణ రెడ్డి, నండూరి రామ్మోహన్ రావు, నార్ల వెంకటేశ్వరరావు, ఎస్టి జ్ఞానానంద కవి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు. నరకంలో హరిశ్చంద్రుడు అనే నాటకాన్ని రచించిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, భ్రమరం అనగా అర్థం. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. భ్రమరం అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూస్తే నెమలి, తుమ్మెద, కోకిల, చక్రవాకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తుమ్మెద. భ్రమరం అనగా తుమ్మెద అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ధరణి గడ్డ, చిరస్థాయి ఎల్లప్పుడూ, అడవి విపినం, అడవి కనుక. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అడవి విపినం. నెక్స్ట్ క్వశ్చన్, భాషౌన్నత్యం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. భాషౌన్నత్యం అనే పదాన్ని విడదీస్తే ఏ విధంగా రూపం ఏర్పడుతుంది అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. భాష ప్లస్ ఉన్నత్యం, భాష ప్లస్ ఔన్నత్యం, భాష్ ప్లస్ ఉన్నత్యం, భాషన్ ప్లస్ అత్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భాష ప్లస్ ఔన్నత్యం అనేది సరైన రూపం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం. క్రిందున్నటువంటి కళలలో ఏ కళారూపం ప్రజా చైతన్యం కలిగించడంలో కీలక పాత్ర పోషించింది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రబంధం, శాసనం, పురాణం, బుర్రకథ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బుర్రకథ. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం బుర్రకథ. నెక్స్ట్ క్వశ్చన్, షడ్రుచులు సమాసం పేరు. షడ్రుచులు అనేది ఏ సమాసం అవుతుంది? ఆప్షన్స్ చూద్దాం. ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం, ద్విగు సమాసం. షడ్రుచులు అనేది ఏ సమాసం అవుతుంది? ద్విగు సమాసం. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సంఖ్యా ప్రధానమైనది ద్విగు సమాసం అవుతుందని మనం నేర్చుకున్నాం కదా. సో షడ్రుచులు అనేది ద్విగు సమాసం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మాట్లాడే భాషకు మరొక పేరు. ఆప్షన్స్ లిఖిత రూప భాష, సంకేత భాష, సైగల భాష, వాగ్రూప భాష. మాట్లాడే భాషకు మరొక పేరేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాగ్రూప భాష. మాట్లాడే భాషకు వాగ్రూప భాష అని కూడా పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసింది. ఆప్షన్స్ తాళ్లపాక తిమ్మక్క, ఆతుకూరి మొల్ల, ముద్దు పళని, పసుపులేటి రంగాజమ్మ. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసిన వారిని గుర్తించాలి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆతుకూరి మొల్ల. మొదటగా రామాయణం రచించింది ఆతుకూరి మొల్ల. అయితే ఈమె రాసిన రామాయణాన్ని ఏమని పిలుస్తారో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమందికి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసో.
తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణాన్ని రచించింది ఆతుకూరి మల్ల. ఆమె యొక్క రామాయణాన్ని ఏమని పిలుస్తామో మీ సమాధానాన్ని కామెంట్లలో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక గద్యం ఇచ్చేశారు. ఆ గద్యానికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ముందుగా ఈ గద్యాన్ని పూర్తిగా చదివి అర్థమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్న చూద్దాం. కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు. ఆప్షన్స్: తెల్ల పోనికి చెక్క, నల్ల పోనికి చెక్క, కుమ్మర పోనికి చెక్క, ఆళ్లగడ్డ చెక్క. ఈ ప్రశ్నకి సమాధానం పైన ఉన్నటువంటి గద్యాన్ని చదివి దాని నుంచి చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కుమ్మర పోనికి చెక్క. కొండపల్లి కొయ్య బొమ్మలు కుమ్మర పోనికి చెక్కతో తయారు చేస్తారు అనేది మనకి పైన ఉన్నటువంటి గద్య భాగం తెలియజేస్తుంది అనమాట. లాస్ట్ లైన్ చూసినట్లయితే, స్థానికంగా దొరికే కుమ్మర పోనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. సో ఈ గద్యం అనేది కొయ్య బొమ్మల గురించి. ఇక్కడ ఈ బొమ్మలు అనేది వేటిని సూచిస్తుంది అంటే కొయ్య బొమ్మలను సూచిస్తుంది అనమాట. కాబట్టి స్థానికంగా దొరికే కుమ్మర పోనికి చెక్కతో కొయ్య బొమ్మలను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం. ఆప్షన్స్: వంశపారంపర్యం, పెట్టింది పేరు, ఉట్టిపడుట, చూడముచ్చట. ఈ క్రిందున్నటువంటి పదాలలో ఏ పదం తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అనే అర్థాన్ని ఇస్తుందో తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వంశపారపర్యం అనేది తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అనే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది పద్యాన్ని చదివి 53 నుంచి 54 మధ్య ఉన్న ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. అంటే ఈ పద్యానికి సంబంధించి 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ముందుగా అందరూ ఈ పద్యాన్ని చదవండి. పద్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ప్రశ్నలకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్న చూసేద్దాం. ధనం, విద్య, వంశం అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి. ఆప్షన్స్: సజ్జనులకు, దురాత్ములకు, శిష్టులకు, ఉర్వినాదులకు. ధనం, విద్య, వంశం అనేవి ఎవరికి గర్వాన్ని కలిగిస్తాయి అనేది అడుగుతున్నారు. సో పై పద్యాన్ని చదవండి. పై పద్యం ప్రకారం ఎవరికి ధనము, విద్య, వంశం అనేవి గర్వాన్ని కలిగిస్తాయో మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2, దుర్మాత్ములకు ధనం, విద్య, వంశం అనేవి గర్వాన్ని కలిగిస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సజ్జనులకు అనుకువ, వినయం కలిగించేవి. అదే పద్యం నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సజ్జనులకు అనుకువ మరియు వినయం కలిగించేవి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ధనం, మదం, అనుకువ, అనుకువ, ఉర్వినాద, మదం, ధనం, వంశం, దుర్మదం, విద్య, వంశం, ధనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విద్య, వంశం, ధనం. సజ్జనులకు అనుకువ, వినయం కలిగించేవి విద్య, వంశం, ధనం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరం. సో ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని ఏమని పిలుస్తాము? ఆప్షన్స్ చూద్దాం. సంయుక్తం, ద్విత్వం, అల్పప్రాణం, పరుషం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ద్విత్వం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు తల్లి తోటలోని వెలుగులేని పువ్వులం అని జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన గేయం పేరు.
ఆప్షన్స్ ఏమవుతుందో, ఆనిముత్యాలు, నీతి పద్యాలు, తొలకరి చిరుజల్లులు. తెలుగు తల్లి తోటలోని వెలుగునీలు పువ్వులం అని జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన గేయం పేరుని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తొలకరి చిరుజల్లులు. నెక్స్ట్ క్వశ్చన్, శరదృతువులో వచ్చే పండుగ. ఆప్షన్స్ ఉగాది, సంక్రాంతి, శ్రీరామనవమి, దసరా. ఈ పండుగలలో ఏ పండుగ శరదృతువులో వస్తుంది? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శరదృతువులో వచ్చే పండుగ దసరా. నెక్స్ట్ క్వశ్చన్, రామయ్య గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఆప్షన్స్ అమితంగా పెరిగేది, అసలు లేనిది, ఎక్కువగా పెరిగేది, ఎదుగుదల లేనిది. రామయ్య గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు అనే వాక్యంలో గొర్రెతోక అనే జాతీయానికి అర్థాన్ని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎదుగుదల లేనిది. గొర్రెతోక అనే జాతీయాన్ని ఎదుగుదల లేనిది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పూర్మిగల దినములలో నేరములెన్నడున్ గలుగనేరవు మరియా తరువాత వచ్చే పద్యపాదం గుర్తించండి. ఒక పద్యానికి సంబంధించి 2 పాదాలు ఇచ్చేశారు, అయితే తరువాత వచ్చేటువంటి పాదాన్ని గుర్తించమంటున్నారు. ఆప్షన్స్ చూస్తే పూరిమి విరసంబైనను, తెప్పలుగా చెరువు నిండిన, బాధ వెనుక సుఖము బహుళమై చెలగురా, బొగ్గుపాల కడుగ పోవున మలినంబు. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ 2 పాదాల తర్వాత వచ్చేటువంటి 3వ పాదం ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూరిమి విరసంబైనను. నెక్స్ట్ క్వశ్చన్, మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ములు ఈ వాక్యంలో వృషభం అను పదానికి అర్థం. మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు అనే వాక్యంలోని వృషభం అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ ఆవు, ఎద్దు, దున్నపోతు, ఖడ్గమృగం. వృషభం అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎద్దు. మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు అనే వాక్యంలోని వృషభము అంటే అర్థం ఎద్దు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ కోపంతో, బాధతో, ఊహల్లో అనేవి ఒక విభాగంలో ఇచ్చారు. అలానే తేలిపోవడం, ఊగిపోవడం, కుంగిపోవడం అనేవి ఒక విభాగంలో ఇచ్చారు. సో దేనికి సంబంధించింది ఏమిటి అనేది ఇక్కడ సరైన జతని గుర్తించాలి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది ఈ ప్రశ్నకి సరైన సమాధానం కామెంట్ చేస్తారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కోపంతో ఊగిపోవడం, బాధతో కుంగిపోవడం, ఊహల్లో తేలిపోవడం అనేది సరైన జత అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ 30 బిట్స్ని డిస్కస్ చేసాము. ఈ 30 ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే హాల్ టికెట్స్ విడుదలయ్యాయి, వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా మీ హాల్ టికెట్ చూసుకోకపోయినట్లయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు వెంటనే ఓపెన్ చేసి చూడడానికి ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.